everyone, welcome back to my channel Travel with Lalita. అలానే నేను మీ లలిత. మనం ఈ రోజు హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకి వచ్చేసాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా చేసేయండి. రామం టైమింగ్స్ అండ్ ఎంట్రీ టికెట్ ప్రైస్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ వీడియో లాస్ట్ వరకు కంప్లీట్ గా చూసేసేయండి బికాస్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో శిల్పారామం టైమింగ్స్ ఇలా ఉంటాయండి. మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 8 o'clock వరకు. దీని ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ అడల్ట్స్ కి 60 రూపీస్ అండ్ పిల్లలకి చిల్డ్రన్ కి 20 రూపీస్. శిల్పారామం హైటెక్ సిటీలో ఉన్నది. మొత్తం 65 acres లో ఉంది. ఇక్కడికి మీతో పాటు వచ్చేటప్పుడు ఒక రెడ్ బుల్ ఆర్ ఓఆర్ఎస్ తెచ్చుకోండి, ఎందుకన్నా మంచిది. జస్ట్ కిడింగ్. మనం ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ వాళ్ళ ఆర్ట్ వర్క్స్ చూసి మనకి అసలు ఇంత నడిచేసామా అనే ఫీలింగ్ కూడా రాదు. మొత్తం చూసి మనం వెళ్ళిపోయే ముందు మనకేమనిపిస్తుందో తెలుసా? సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్ అనిపిస్తుంది. అంటే ఏంటి నేను చెప్తా. శిల్పారామం అంటే ఒక మంచి విలేజ్ అట్మాస్ఫియర్ ని చూపించే కాన్సెప్ట్. సో ఇది మొత్తం 65 acres లో ఉందని చెప్పాను కదా. సో ఈ 65 acres లో ఉన్న శిల్పారామంని మనం విజిట్ చేస్తే ఒక విలేజ్ ని విజిట్ చేసిన ఫీల్ వస్తుంది. పల్లెటూరులో వాళ్ళ చేతిలో ఉండే మ్యాజిక్ ని ఈ శిల్పారామం అంతా నింపేశారండి. ఇక్కడ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ బాగా ఫేమస్. క్రాఫ్ట్స్ మనం చూసేసి వెళ్ళిపోవడమేనా అనిపిస్తుంది కదా. అస్సలు కాదు, ఇక్కడ చాలా చాలా షాపింగ్ ఉంది. హోమ్ డెకర్ ఐటమ్స్ నుంచి బట్టలు, ఆర్నమెంట్స్, ఫుట్వేర్, దేవుడు బొమ్మలు. నాకైతే చూసినవన్నీ కొనేయాలనిపించిందండి. బట్ కొంటే మా మమ్మీ రియాక్షన్ ఇలా ఉంటుందని ఆపేశాను. మరి అన్ని కొనేస్తే ఎవరి మదర్ రియాక్షన్ అయినా ఇలానే ఉంటుంది కదండి. సో ఒక్కసారి మనం షాపింగ్ ఏమేమి ఉన్నదో అంతా చూసేద్దాము. అండ్ పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ చూపించేది జస్ట్ 1% మాత్రమే. అబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయో కదా. అసలు చూసి కొనకుండా రావడం ఎంత కష్టంగా ఉంటుంది మీరే చెప్పండి చూస్తూ కూడా. అండ్ గైస్ we are very near to 500 subscribers. ప్లీజ్ 500 ని హిట్ చేసేద్దాము, త్వరగా అచీవ్ చేసేద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఫెస్టివల్స్ లో విలేజెస్ ఎలా ఉంటాయండి, మంచి కలర్ఫుల్ గా, హడావిడిగా, సాంప్రదాయంగా, అట్ ద సేమ్ టైం చాలా బాగుంటాయి కదా. అలానే శిల్పారామంలో కూడా మంచి మంచి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి మనకి ఫెస్టివల్స్ లో. అండ్ అలానే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ లేక్ ఉంది కదా, సో ఇక్కడ మనం బోట్ రైడ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మనం బోట్ రైడింగ్ కూడా వెళ్ళొచ్చు, చాలా ఫన్ ఉంటుంది కదా. మనకి శిల్పారామంలో ఫుడ్ అన్నీ కూడా చాలా అవైలబుల్ గా ఉంటాయండి. మనం లోపలికి వచ్చేసాము, ఫుడ్ లేదు అని ఇబ్బంది కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ క్యాంటీన్స్ ఉన్నాయి, ఫుడ్, మీల్స్ అన్నీ అవైలబుల్ గానే ఉంటాయి. సో నో ప్రాబ్లం. ఇప్పుడు మనం విలేజ్ మ్యూజియం కి వచ్చేసాం. సో ఈ విలేజ్ మ్యూజియం లో ఏంటంటే పల్లెటూరులో ఏం చేస్తారు, ఏమేం సాంప్రదాయాలు ఉంటాయి, అండ్ వాళ్ళ ట్రెడిషన్స్ ఏంటి, అండ్ వాళ్ళు ఏమేమి వృత్తితో పని చేస్తారు, సో ఇవన్నీ మనకి ఇలా ఒక బొమ్మల రూపంలో చూపిస్తారు అన్నమాట. యాక్చువల్లీ నేను అసలు ఇవి బొమ్మలనే అనుకోలేదు, చాలా రియలిస్టిక్ గా చాలా చాలా బాగున్నాయి. అసలు ఐ డిడ్ంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. సడన్ గా చూస్తే భయం కూడా వేస్తుంది.
సో ఈ ఆంటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎలిఫెంట్కి పెయింట్ వేస్తున్నారు. సో వీ షుడ్ ఇమాజిన్ దట్ దిస్ ఎలిఫెంట్, ఈ ఎలిఫెంట్ ఒక బొమ్మ. సో వీళ్ళందరూ మనుషులు ఈ ఎలిఫెంట్కి పెయింట్ వేస్తున్నారని. అండ్ ఇది పాటర్స్ హౌస్. సో ఈ అంకుల్ మొత్తం ఇన్ని కుండలు తయారు చేసేసి పక్కన పెట్టేశాడు. అండ్ ఇక్కడ ఈ పిల్లలు ఆడుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ తాతగారు అదే ఇంట్లో పేపర్ చదువుతున్నారు అనుకుంటా. సో అలా వాళ్ళు ఏమేం చేస్తున్నారు విలేజ్లో అన్నది చూపిస్తారు. ఇది బ్లాక్ స్మిత్ హౌస్. అండ్ ఇక్కడ మనం ఈ కథక్ డ్రెస్సెస్లో, భరతనాట్యం అండ్ కూచిపూడి డ్రెస్సెస్లో మన ఫేస్ పెట్టి ఫోటో తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఏం చేస్తున్నారో క్లారిటీ లేదు, బట్ ఏదో ఒక పని అయితే చేస్తున్నారు. వీడెవడు, వీడిలా ఉండిపోయాడేంటి? బాబు లేవ్, బాబు. అండ్ వీళ్ళు ఇక్కడ దేవుడు బొమ్మలు తయారు చేస్తున్నారు అన్నమాట. సో బేసిక్లీ ఇవే బొమ్మలు, ఇవి మళ్ళీ వేరే బొమ్మల్ని తయారు చేస్తున్నాయి. వావ్, వాట్ ఏ క్రియేటివిటీ అండి, అసలు వేరే లెవెల్ అసలు ఇదంతా. అండ్ మనం పల్లెటూరుల్లో చూస్తూ ఉంటాము, జనరల్గా జ్యోతిష్యం చెప్తారు, అలానే చిలక జ్యోతిష్యం చెప్పించుకుంటాం కూడా మనం. సో అలానే వీడి ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారు ఈయన చేత. వీడి కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వీడేం చెప్పించుకుంటున్నాడు దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు. సో నీ కెరియర్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి బ్రో, తర్వాత వాడి కోసం చూద్దు కానీ. చూడండి, నేను ఆల్రెడీ భోగి సంక్రాంతి వీడియో ఒకటి చేశాను మన ఛానల్లో. అలానే దాంట్లో కూడా చెప్పాను సంక్రాంతి అంటే గంగిరెద్దివాడు, హరిదాసులు, భోగి మంటలు, అలా చాలా హడావిడి ఉంటుందని. సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ అదే పెట్టారు, అదే థీమ్ పెట్టారు. సో ఆ వీడియో కనుక మీరు చూడకపోతే అది కూడా చూసేయండి. గోదావరి జిల్లాలో సంక్రాంతి ఎలా ఉంటుందని వెరీ డీటెయిల్డ్గా చెప్పాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసేసేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ మీరు కనుక శిల్పారామం విజిట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. ఇట్స్ డెఫినెట్లీ ఏ వెరీ గుడ్ టూరిస్ట్ అట్రాక్షన్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై.